ఈరోజు ప్రజా సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్కు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్దతు తెలిపడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ సంపూర్ణంగా విజయవంతం చేస్తున్నారు. ఎందుకోసం అంటే తరతరాలుగా ఈ రాష్ట్రంలో 56% ఉన్నటువంటి బీసీలు, ఈ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకపోవడం ఇది చాలా విడ్డూరమైనటువంటి విషయం. ఎందుకోసం అంటే ఈరోజు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు కేవలం ఓటు బ్యాంక్ కోసమే ఉపయోగించుకుంటున్నారు తప్ప ఈరోజు బీసీ బిడ్డగా ఒక ముఖ్యమంత్రి కాలేడు, బీసీ బిడ్డగా ఒక ప్రధానమంత్రి కాలేడు, ఒక ఎస్సీ బిడ్డగా ఎస్టీ బిడ్డగా ఇంకా ఇప్పుడు వరకు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ భారతదేశంలో కూడా కాలేదు. కానీ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా తెలంగాణలో ఈరోజు 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రజా సంఘాలు, యువత మొత్తం సంపూర్ణంగా ఈరోజు మద్దతు తెలపడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు బేల్తోడ గ్రామంలోని అంబేద్కర్ గారి విగ్రహానికి మేము వినతి పత్రం అందించడం జరిగింది. కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి చట్టబద్ధంగా. లేని ఎడల యావత్ తెలంగాణ ప్రజలందరూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, యువత మొత్తం ఏ విధంగా ఉంటుందో ఉద్యమ రుచి, తెలంగాణ ఉద్యమ రుచి ఎట్లా చూపెట్టినామో ఆ విధంగా రుచి చూపెడతాం. అదేవిధంగా ఈరోజు రజాకారులకు ఎట్లా చూపెట్టినామో ఉద్యమ రుచి ఆ విధంగా చూపెడతాం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము. ఎందుకోసమంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేము అంటున్నది, చట్టసభల్లో మేము పెట్టినామంటున్నది. చట్టసభల్లో పెట్టిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం దీనికి ఎందుకు అమలు చేస్తలేదు అని పోవాలా? ఎవరికి చెప్పుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పుకోవాలా, ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి రిజర్వేషన్ చెప్పుకోవాలన్నా? కాబట్టి చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకులందరూ కూడా పార్లమెంట్లో, అసెంబ్లీలో చిత్తశుద్ధిగా ఈరోజు బీసీల గురించి మాట్లాడండి. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల ఉద్యమ రుచి చూపెడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం.